గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు. రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో ఘాటా. రుణమాఫీకి బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్లో చెప్పారు. ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, ఇప్పుడు ఇట్లనే చూస్తే 5 ఏళ్లలో 23,000 అంటే 1,00,000 కోట్లు ఒక రైతులకే ఘాటా పెడతారన్నట్టు మీరు. ఇక ఇండ్ల అధ్యక్ష 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కట్టమని పోయినసారి చెప్పిండ్రు. అంటే 22,500 కోట్లు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈరోజు 22,500 కోట్ల రూపాయలు నష్టం చేసినారు. మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. ఇచ్చింది కేవలం 1,100. మైనార్టీలకు 1,900 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. ఎస్సీ, ఎస్టీ సప్లైన్లో కూడా 60%కు మించి నిధులు ఖర్చు పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్యాయం చేసిండ్రు. సో ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇకపోతే అధ్యక్ష, రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, వీళ్ళు మాట్లాడినరు. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఒక నిమిషానికి నిజమే అనుకుందాం. కానీ జరిగింది ఏంది అధ్యక్ష? వానకాలం ఇవ్వాల్సిన రైతు బంధు 8,000 ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో 8,000 ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 8,4 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు. గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లు మాత్రమే. చెప్పింది 31,000, చేసింది 8,000 కోట్ల అధ్యక్ష. ఇకపోతే ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిండ్రో గ్రహపాటున చెప్పిండ్రో కానీ ఈరోజు ఇప్పుడు తన స్పీచ్లో 7 గంటల 44 నిమిషాలకు మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3 గంటల 58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిండంటే, మేము 1,53,359 కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ బట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లో లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. ఇవాళ నేను చెప్తున్నది కాదు అధ్యక్ష, ఇది కాగ్ రిపోర్ట్. ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్. పేజ్ నంబర్ 12లో కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ప్రభుత్వం తీసుకున్న FRBM అప్పులు ప్రభుత్వము గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు. FRBMలో సార్ లెట్ మీ కంప్లీట్ సార్. అధ్యక్ష ఒకటే విషయం అధ్యక్ష, హరీష్ గారు మాట్లాడుతూ FRBMలో అంటే ఆ నిబంధన కింద తీసుకునే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, మిగతా కావు అంటున్నారు. అయితే అంటే అంటే గతంలో చెప్పిండు, మీరు చెప్పిండు, కేటారు, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకున్నటువంటి అప్పు, అట్లాగే మిషన్ భగీరథ తీసుకున్న అప్పు, ఆ అప్పు ఎవరు కడతారు అధ్యక్ష? అంటే రైతుల నుంచి వసూలు చేసి కడతారా? మంచిలు తాగినటువంటి ప్రజల నుంచి వసూలు చేసి కడతారా? అది అప్పు కాదా? అంటే వాస్తవాలు మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా? ఇవన్నీ కూడా అప్పులే కదా. ఈ పక్కకు పెట్టి కార్పొరేషన్ ద్వారా తీసుకునేవన్నీ కూడా మా అప్పులు కాదు, గవర్నమెంట్ అప్పులు కాదు అంటే ఎవరు కడతారు మరి? మీరే చెప్పండి. ఐ విల్ ఫినిష్ ఇన్ 2 minutes. సార్ థ్యాంక్ యూ బట్టి గారు.
మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు. 88,564 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. సార్ లెట్ మీ ఫినిష్ ఇన్ 2 minutes అని స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అయితే మా గౌరవనీయులు జూపల్లి గారు కూడా లేచి ఒక డౌట్ అడిగింది. మిషన్ భగీరథ అప్పులు, కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు, మొత్తం అన్ని రకాల కార్పొరేషన్ అప్పులు కలిపి నేను మాట్లాడుతున్నా. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామో అవన్నీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 1. 2 బట్టి గారు పెట్టిన మొన్న బడ్జెట్లో పెట్టినప్పుడు తన బుక్లో ఫామ్ D5 ప్రకారంగా కూడా చెప్తున్నా నేను. సో కాగ్ రిపోర్ట్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు, మొత్తం 5,17,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఈ 5,17,000 కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,18,284 కోట్లు మాత్రమే. ఈ 4,18,284 కోట్లలో FRBM అప్పు ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, అన్ని కలిపి 4,18,284 కోట్లు. పోని మొన్న బట్టి గారు ఫామ్ D5 పెట్టినారు. దాంట్లో రిస్క్ వెయిటెడ్ మేనేజ్మెంట్ అని కార్పొరేషనే చెల్లించుకునే అప్పుల్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది 5% అంటే అదొక 5,000 కోట్లు కలిసింది. సో బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగిన అప్పు 4,22,674 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు, మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది, ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన, బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన 41,42,000 కోట్లు మాత్రమే. సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, సరే హరీష్ రావు గారు ఎందుకో వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడకపోగా పదే పదే ఈ సభలో చెప్పిన దాన్నే చెప్పి రిజిస్టర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అంకెలు లెక్కలు అన్నీ కూడా నేను చెరిపేస్తే చర్య కాదు, లేకపోతే వారు యాడ్ చేస్తేనే చెరిపేస్తే చర్య కాదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. కంప్యూటర్లో మనకు సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి, అన్నీ పక్కగా ఉన్న లెక్కలే అధ్యక్ష. ఆ లెక్కలనే పుస్తకాల వారిగా నేను స్పష్టంగా చెప్పాను. మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను. ఇందా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా వివరించి స్పష్టంగా చెప్పారు. నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు వినే ఓపిక మీకు ఉండాలి అధ్యక్ష. నేను అదే అంటే మీరు ఒకటి తీసుకొని FRBM లోన్స్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని లెక్కేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పాను మరి? నేను ఇదే తొండివాదం చేస్తాను, నేను చెప్పిందే ఇది కరెక్ట్ అంటే అధ్యక్ష. ఇక వారు నేను దాంట్లోకి వచ్చే ముందు క్రాప్ లోన్ ఒకటి క్లారిటీ ఇచ్చి దాంట్లోకి వస్తాం వన్ ఆఫ్టర్ ది అదర్. అధ్యక్ష, క్రాప్ లోన్ గురించి వారు ఇప్పుడు 8,000 కోట్లు ఎంతో ఇచ్చారని అన్నారు. 8,000 కోట్లు ఇచ్చారంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరుల అకౌంట్లో వేసినటువంటి డబ్బులు అకౌంట్ వారీగా నేను చదివి వినిపించాను. నేను అధ్యక్ష, అకౌంట్ వారీగా ఎవరెవరి అకౌంట్లో ఎంత వేశాను, ఏ రోజు వేశాను అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు ఉంటారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా లోన్ వేవర్ ఎవరెవరికి అయిందో, ఏ గ్రామంలో అయిందో ప్రతి గ్రామంలో ఫ్లెక్స్ డిస్ప్లే చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రైతు పేర్లు, వారి అకౌంట్లో వచ్చిన డబ్బుతో సహా ఆ డిస్ప్లే చేయమని అన్ని గ్రామాల్లో చేయమని చెప్పాం. ఆ చెప్పినటువంటి సమాచారం నేను మరొకసారి వింటా అంటే నేను చదివినిపిస్తాను అధ్యక్ష. వారి
అధ్యక్ష హరీష్ రావు గారి మరి అంటే వాస్తవాలు వినకుండా గజ్వేలు అధ్యక్ష అధ్యక్ష మీరు క్రాప్ లోన్ పడలేదని అంటున్నారు కదా, నేను చదివి వినిపిస్తా అంటున్నాను, మీరు వినాలి అధ్యక్ష. అధ్యక్ష గజ్వేల్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష గజ్వేల్లో 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 2018లో రుణమాఫీ చేస్తే మేము 237 కోట్ల రూపాయలు మీరు ఆ నియోజకవర్గంలో గ్రామాల వారిగా కూడా సీడీ ఇస్తాం మీకు, ఎందుకంటే పెన్ డ్రైవ్ ఇస్తాను, మీరు మీ సిద్దిపేటకు కూడా ఇస్తాను, నేను సభలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను. అధ్యక్ష నేను ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడే చెప్తా ఉన్నాను, క్రాప్ లోన్ సంబంధించి ఈ శాసనసభలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడికి నేను పెన్ డ్రైవ్ మీ ద్వారా అందరికీ పంపిస్తాను, గ్రామానికి సంబంధించింది. ఎందుకంటే మేము లెక్కలు దాచుకునే వాళ్ళం కాదు అధ్యక్ష, వాళ్ళగా చాలా దాసి ఏమి చూపిస్తే చివరికి క్యాగోల్డ్ పాయింట్అవుట్ చేశారు అధ్యక్ష. 3,65,000 కోట్ల రూపాయలు అసలు మీరు సభ ఏంటో శాసనసభలో పెట్టకుండా ఖర్చు పెట్టేశారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు లేఖలు కూడా రాశారు. మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష, ప్రతి రూపాయికి సభలో లెక్క చెప్పే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఎంతసేపు మాట్లాడతారు మాట్లాడ హరీష్ రావు గారు, మీకు అప్పులు పదే వినాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుంది. నేను పొద్దున కూడా చెప్పారు, కార్పొరేషన్ ద్వారా కూడా మీరు చేసినవి కూడా ముఖ్యమంత్రి గారు చదివినిపించారు. నా దగ్గర కూడా మళ్ళీ కాగితం ఉంది, మీకు కావాలంటే నేను మళ్ళీ చదివినిపిస్తాను, మీకు కూడా పంపిస్తాను. పంపిస్తాను, చదవండి అధ్యక్ష. పంపిస్తా అధ్యక్ష. స్పీకర్ గారు వాళ్ళు పొద్దున 3 సార్లు చదివారు, మళ్ళీ చదివి వినిపించాం. ఎన్నిసార్లు చదువుతారు, చదవండి అధ్యక్ష, మీరు జాగ్రత్త చదువుకోండి. అట్లాగే ఈ పుస్తకాలు కూడా ఇచ్చాము అధ్యక్ష, దీన్ని కూడా చదువు. దీంట్లో కూడా అధ్యక్ష మీరు ఇదేంటి ఫైనాన్స్ అకౌంట్స్ వాల్యూమ్ 1 2023-24 ఒకసారి పేజ్ నెంబర్ చూడండి అధ్యక్ష. సిఆర్జీ రిపోర్టే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ 7 స్టార్టింగ్లోనే 7 రోమన్ 7. అధ్యక్ష, I want to draw attention to the government of Telangana in the budget document for the year 2024-25 disclosed off budget borrowings of 1,20,944 crores. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అధ్యక్ష వాళ్ళు క్యాగ్ వాళ్ళు పంపించింది అధ్యక్ష. ఇప్పటిదా మేము ఏం చేయలేము, రావు అని అంటున్నారు కదా, అదే వాళ్ళు పంపించిన బుక్కే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 7 అని చెప్పాను కదా సార్, ఒకసారి కాదు ఇది కొత్త పుస్తకం మళ్ళీ వచ్చింది అధ్యక్ష, కొత్తగా వచ్చింది కాదు, పాతది కాదు, ఇది కొత్తది, మళ్ళీ చదవండి అధ్యక్ష. లేటెస్ట్ ఇది, ఆ రోజు పెట్టింది కాదు అధ్యక్ష, ఇప్పుడుది ఇది అధ్యక్ష. దీంట్లో 1,20,944 కోట్ల రూపాయలు సంబంధించి రేజ్ బై ది ఎస్పీవీస్ ఆబ్లిక్ కార్పొరేషన్స్ ఆబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ బట్ బీయింగ్ సర్వీస్ బై ద గవర్నమెంట్ అంటే అధ్యక్ష, నేను మరొకసారి తెలుగులో కూడా చెప్పదలుచుకున్నాను. ఎస్పీవీస్ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లోన్ తీసుకున్నప్పటికీ ప్రభుత్వం చేత ఈ డబ్బులు అప్పు కడతా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, as this amount is not included in total liabilities of the state, the same is understated to the extent. మీరు బడ్జెట్ పుస్తకాల్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 7 ఒకసారి అధ్యక్ష, మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడం కోసం 10 ఏళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను పూర్తిగా అధ్యక్ష ఫైనాన్స్ శాఖలో మొత్తాన్ని తవ్వుతా ఉన్నాను అధ్యక్ష, అంతది సంపూర్ణంగా వీళ్ళు చేసినన్ని బయటపెడతాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సభకి పూర్తిగా తెలిసినట్టు చేస్తాను అధ్యక్ష, ఏం బాధలేదు. అందుకే వీళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఈయన ఉంటే అన్ని బయటికి తీస్తా ఉన్నాడు, బడ్జెట్ అంతా
ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. ఈయనుంటే అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ పోతాయి, ఈయనుంటే ఇంకా కావాల్సిన ప్రయారిటీ సెక్టర్స్ పోతాయి, ఈయనుంటే మొత్తం లెక్కలన్నీ మొత్తం స్పష్టంగా తీసి సభ ముందు పెడతా ఉన్నారు అని ఆందోళన చెందుతూ ఉన్నారు. అధ్యక్ష, మీరు ఆందోళన చెందినా చెందపోయినా మొత్తం మాత్రం బరాబర్ తీసేదే, సభ ముందు పెట్టేదే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పేది. అధ్యక్ష, దయచేసి థ్యాంక్ యూ.